అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి మార్చి 10వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల వారి సమస్యలకు తగిన పరిష్కారాలు పరిహారాలు లభిస్తాయి, మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, అద్దెకి ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో అయితే ప్రయత్నించి చూడండి. రాళ్ళలోకి వెళ్తే కనుక యొక్క రాశి గల వారికి ఇద్దరు వ్యక్తులు అయితే మిమ్మల్ని నిజంగా ఏం చేయబోతున్నారంటే రేపటి రోజున మీ యొక్క జాతక రీత్యా ఖచ్చితంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క రాశి గల వారి యొక్క మనస్తత్వం మనం గమనించినట్లయితే కనుక ఈ యొక్క రాశి గల వారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగిన వారు. మరి వీళ్ళకు మామూలుగా అతి మంచివారని, సున్నితమైన వారంటే మనసు ఎవరు కూడా అంటే బాధించని విధంగా అయితే అసలు ఉండదు. ఎప్పుడూ కూడా వీరు చాలా చక్కగా మోటివేట్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా వీరికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి మాత్రం చేస్తూ ఉంటారు. వీరెంతో కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. ఎంతో శ్రమించే గుణం కలవారని చెప్పుకోవచ్చు. వీరికి కష్టపడితేనే డబ్బు వస్తుంది. వచ్చిన డబ్బు కూడా చాలా సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. దుర్వినియోగం చేయరు. చక్కగా ఒక ప్లాన్ ప్రకారం ఆ డబ్బునైతే వీరు ఒకే విధంగా ఖర్చు పెట్టాలి అని, పొదుపు చేసుకోవాలనే ఒక ప్లాన్ ప్రకారం అయితే చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి ఎంతో జాలి గుణం కలిగి ఉన్నవారు, ఎంతో దయాగుణం కలిగిన వారు చాలా మందికి డబ్బు ఉంటే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక ఎక్కువ కష్టజీవులు, కష్టంతోనే బతుకుతుంటారు. ఈ యొక్క రాశి గల వారు ఎంతో కష్టపడుతుంటారు, దారుణంగా మోసపోతూ ఉంటారు. మోసపోయిన వాళ్ళు చాలా ఎక్కువగానే ఉన్నారు. మంచి వ్యక్తుల యొక్క రాశిలో చాలా వారికి స్నేహితులు కూడా ఎక్కువగానే ఉన్నారు కనుక బంధువర్గం అలాగే ఎక్కువ కూడా ఉంటుంది. వీరికి ఎప్పుడూ కూడా కుళ్ళు కుతంత్రాలు జరుపుకుంటూ ఉంటారు. అలాగే వీరికి పైకి చెప్పినటువంటి మాటలు ఒకటి, లోపల చెప్పినట్టు వేరేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. మంచి మనసులు కలిగిన వారనైతే అనుకోవచ్చు. అదేవిధంగా అలసుగా తీసుకునే ఒక రాశి గలవారిని కూడా చాలామంది బాధించే విధంగా చేస్తూ ఉంటారు. వీరికి ఎంతో బాధ పెడుతూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి అందంగా ఉంటారు. రేపటి రోజున వీరికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క రాశి గల వారికి అండగా అనుకూలంగా ఉన్నప్పుడు రేపటి రోజున అంటే వినాయకుని యొక్క ఆరాధన అయితే వీరికి ఎంతో శుభ ఫలితాన్ని అయితే కలిసి వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి గల వారు రేపటి రోజున ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగే కొన్ని సంఘటనల ద్వారా ఖచ్చితంగా అయితే తెలుసుకోవాలి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల ద్వారా వీరి జీవితం అనేది పూర్తిగా మారబోతుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున మాత్రం చాలా చక్కగా మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయి. చాలామంది చాలా పని వీరి శ్రమను చూసి గుర్తిస్తూ అటువంటి శ్రమకు తగినటువంటి మంచి ఫలితాన్ని కూడా వీరు పొందబోతున్నారు. అందరిలో కూడా ఎదగాలి, చక్కగా ఇంట్లో వారిని చూసుకోవాలనే ఉద్దేశంతో యొక్క రాశి గల వారు ఎంతో కష్టపడుతూ ఉంటారు. వీరు ఎంత గొప్ప మనుషులు, ఎంత గొప్ప మనసు కలవారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా సహాయపరంగా అయితే ఎక్కువగా విని పాపం వీరి దగ్గర ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా మంచి చేయాలని చెప్పే భావంతో కలిగి ఉంటారు. ఎవరిని కూడా కించపరిచి మాట్లాడడం, బాధ పెట్టడం కానీ ఎప్పుడు చేయరు. ఈ యొక్క రాశి గల వారి బంధుమిత్రులు కానీ, తోబుట్టువులు కానీ, లేదంటే స్నేహితుల పరంగా కానీ ఎవరైనా కానీ ఈ యొక్క రాశి గల వారికి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరు సహాయ సహకారాలు ఎవరికి చేరు, ఎవరు ఓవర్గా అయితే సహాయం చేసి ఇబ్బంది పడిపోకుండా అని అయితే ఇద్దరు వ్యక్తుల ద్వారా అయితే వీరికి ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి వచ్చేటువంటి రావాల్సిన సమయం కూడా వస్తుంది. అలాగే మీరు శత్రులుగా మారిపోయేటువంటి అవకాశాలు కూడా రాబోతున్నాయి. శత్రులుగా మారిన తర్వాత మీరు మిత్రులుగా మారేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చాలామంది అయితే ఇప్పటివరకు తప్పు తెలుసుకొని మీ ముందుకు చేతులు జోడించబోతున్నారు. వారి ద్వారా మంచి అవకాశాలు కూడా మీరు పొందబోతున్నారు. తప్పు వాళ్ళు తెలుసుకొని మీ ముందు చేతులు జోడించబోతున్నారు కనుక ఒక మంచి అవకాశం అయితే మీకు రాబోతుంది. అయితే వాళ్ళది చాలా తప్పు ఉంది. ఆ తప్పు ద్వారా మిమ్మల్ని ఇప్పటివరకు ఎంతైనా కష్టాన్ని కలిగించారో, ఎంత కీడును కోరుకున్నారో, మీరు చేసేటువంటి పనులు కూడా వాళ్ళు ఇప్పటివరకు చేయకుండా ముందుకు సాగకుండా చేశారు. అటువంటి పనులన్నీ మిమ్మల్ని చక్కగా సజావుగా సాగిపోయేందుకు అయితే విధంగా చేయబోతున్నారు. అంటే వారి యొక్క తప్పులు వారు తెలుసుకొని మీ ముందు చేతులు జోడించి మా తప్పు అయిపోయింది అనేటువంటి మీ యొక్క పని సక్రమంగా చేసుకొని చెప్పేసి వారు మీ పనికి ఏ విధమైనటువంటి ఆటంకాన్ని సృష్టించకుండా చాలా చక్కగా అయితే మీకు అనుకూలంగా ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మారబోతున్నారు. అప్పటి నుండి మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా కలిగి ఉంటారు. రేపటి రోజున ఖచ్చితంగా రేపటి రోజున అయితే శివానుగ్రహం ఖచ్చితంగా మీకు తోడవబోతుంది కనుక ఆ దైవానుగ్రహం బట్టి మీరు చేయవలసిన పని ఏంటంటే కనుక చక్కగా రేపటి రోజున నిద్రలేచి దగ్గరలో ఉన్న మీ యొక్క గుడికి ఏదైనా వెళ్ళి
తప్పకుండా హనుమాన్ చాలీసా పాటించడం ద్వారా శత్రుపీడలన్నీ అయితే మీకు నాశనం అవుతాయి. హనుమాన్ చాలీసా పాటించడం ద్వారా ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. తప్పకుండా మీరు హనుమంతుని వారిని నిత్యం స్మరించుకుంటూ ఉండడం వల్ల మీకు ఎంతో లాభదాయకంగా అయితే ఉంటుంది. రేపటి రోజున దైవారాధన చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో మీరు అసలు విస్మరించవద్దు. ఉదయం సాయంత్రం మీరు ఇంట్లో దీపారాధన చేసుకోవడం ద్వారా మీకు లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది. ఎవరైనా మీకు చేతి నిండా ధనం వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా మీకు ఎవరికైనా ధనం ఇవ్వాల్సిన అవకాశాలు ఉన్నా కానీ, లేదా మీ చేతికి రావాల్సిన అందకపోయినా కూడా, ఇటువంటివన్నీ కూడా ఆలస్యం జరిగినా కూడా రేపటి రోజున అయితే సంపూర్ణంగా అయితే మీకు అన్నీ అనుకూలించబోతున్నాయి. చిన్నపాటి పరిహారాలు అంటూ ఏంటంటే రేపటి రోజున ఖచ్చితంగా కూడా సాయంత్రం దగ్గరలో ఉన్న ఎక్కడైనా మీరు ఒక దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు దగ్గర ఖచ్చితంగా అయితే మీరు ప్రదక్షిణలు చేసుకోవడం, అలాగే తులసి చెట్టు దగ్గర నైవేద్యం సమర్పించి తులసి చెట్టు దగ్గర కూడా మీరు ప్రదక్షిణలు చేసి దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుంది. రేపటి రోజున మీకు దైవానుగ్రహం మెండుగా ఉంది కనుక గ్రహాల యొక్క ప్రకారం మనం తెలుసుకున్నట్టయితే విద్యార్థులకు కూడా చాలా బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. చక్కగా రాణించగలుగుతారు. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత ఎంతో పెరుగుతుంది. ప్రేమగా చూసేటువంటి అవకాశాలు కూడా, ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితులు కూడా మెలుగనబోతున్నాయి. రేపటి రోజున ఉద్యోగస్తులు కానీ వారందరూ కానీ ఒక మంచి అవకాశం అయితే మీకు తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఉద్యోగ అవకాశాలు లేక ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు, ఉద్యోగాలను వదులుకునే వాళ్ళు కూడా చాలా చక్కని అవకాశాలు కూడా లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. రేపటి రోజున అయితే అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం అయితే సిద్ధిస్తుంది. ఇంక మీరు ఈ రేపటి రోజున మాత్రం ధనం అనేది తప్పకుండా మీ చేతికి అందుతుంది. మీకున్న అప్పులు వంటి ఇబ్బందులు కూడా తొలగిపోయి బాగా కలిసి వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మాత్రం మీకు అటువంటి వ్యక్తుల ద్వారా, తెలిసిన వ్యక్తి కావచ్చు, ఫైనాన్స్ రూపంలో కావచ్చు, ఒక చీటీ రూపంలో కావచ్చు, మీ దగ్గరున్న బంధువులు కావచ్చు, ఒక స్త్రీ ద్వారా వచ్చే అవకాశం అయితే మీకు రాబోతుంది. ఆ ధనం వల్ల మీరు చేయాల్సినటువంటి పెట్టుబడులు, వ్యాపార రంగంలో అయితే మీరు ప్రారంభించినట్టయితే మంచి ధన లాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఒక స్త్రీ ద్వారా మీకు లాభదాయకంగా మీకు ఎంతో డబ్బు చేతికి అందే అవకాశాలు అయితే జరగబోతున్నాయి. అలాగే గ్రహాల మార్పు వలన, గ్రహస్థితి వలన మీకు చాలా అదృష్టం మామూలుగా లేదని చెప్పుకోవచ్చు. చక్కగా చేతి నిండా ధనం చేకూరుతుంది. ఆ ధనాన్ని చక్కగా మీరు కాపాడుకునే ప్రయత్నం చేసినట్టు కష్టజీవులు కనుక ఆ కష్టం విలువ మీకు తెలిసి ఉంటుంది కనుక, కష్టం ద్వారా ఎంతో బాధలు అనేవి మీరు అనుభవించి ఉన్నారు కనుక డబ్బు జాగ్రత్త అనేది మీరు చాలా పరుచుకొని ఉండాలి. మీ చుట్టూ ఉన్నవారు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు కనుక మీరు ప్రతి ఒక్క విషయాన్ని కూడా జాగ్రత్తగా అమలుపరుచుకోవాలి. అటువంటి అవకాశాలు మీరు మెండుగా తీసుకోవాలి. వృత్తి వ్యాపార పరంగా, చాలా రియల్ ఎస్టేట్ పరంగా కూడా చూసుకున్నట్టయితే కనుక రేపటి రోజున ఎంతో కలిసిబాటుగా ఉంటుంది. కలిసి వచ్చే అవకాశాలు లాభదాయకమైన రోజు అనేది చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో కూడా రేపటి రోజున, రాజకీయ రంగాల్లో కానివ్వండి, మంచిగా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉన్న, పేరు ప్రతిష్టలు బాగా రాణించబోతున్నారు. ప్రేమికుల పరంగా కూడా రేపటి రోజున దూరమైన వారు ఒకటవబోతున్నారు. అలానే కాకుండా కలిసేవారు కూడా మరలా కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. విడిపోయిన వారు సైతం కలిసే అవకాశాలు ఉన్నాయి కనుక బంధువర్గ వర్గాలు కూడా ప్రేమను అర్థం చేసినటువంటి అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెటువంటి అవకాశం కూడా ఉంది కనుక తలనొప్పి, మోకాలు, చిన్న చిన్న అవకాశాలు అయితే కనపడుతున్నాయి కనుక అనారోగ్య సమస్యలను కూడా మీరు ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది కనుక మీరు ఎక్కువగా ఆలోచించకుండా మనసునైతే ప్రశాంతంగా ఉంచుకోండి. మిమ్మల్ని నమ్మినటువంటి వ్యక్తులు ఎవరైతే ఎప్పటివరకు మిమ్మల్ని నమ్మారో అటువంటి వ్యక్తులు, దారుణంగా మోసం చేసిన వ్యక్తులే తిరిగి మీ ముందుకు వచ్చి మీ చేతులు జోడించి మీలో వారు ఎటువంటి పని మాత్రం ఇబ్బంది పెట్టకుండా, మీ యొక్క పర్సనల్ విషయాలను ఏదైతే ఉన్నారో అవి పట్టించుకోకుండా మిమ్మల్ని అయితే మనశ్శాంతిగా, వారి పట్ల ఇప్పటి వరకు మనశ్శాంతి లేదు కనుక, వారు ఇప్పటి వరకు అయితే ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి కనుక రేపటి రోజున మాత్రం ఖచ్చితంగా మీరు ఎవరితో అయితే బాధపడుతున్నారో వారి ద్వారా పూర్తిగా అనుకూలంగా ఉండేటువంటి సమయం కూడా రేపటి రోజున రాబోతుంది కనుక తప్పకుండా దైవానుగ్రహం అయితే మీకు మెండుగా కలిసి వస్తుంది. మనం చెప్పుకున్న పరిహారాలు దైవారాధన చేసుకోవడం ద్వారా మీకు ప్రతి ఒక్క దాంట్లో అనుకూలమైన రోజుగా రేపటి రోజున మారబోతుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.